నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో డిమోన్ పవన్కి బిగ్ బాస్ అన్యాయం చేశాడని నాకు అనిపించింది. ఎందుకంటే రెబల్ ఎవరు అనుకుంటున్నారని చెప్పినప్పుడు హౌస్మేట్స్ ఎక్కువ పేరు అయితే డిమోన్ పవన్ అని చెప్పారనిపించింది. కొంత హౌస్మేట్స్ తప్పు ఉంది, కొంత బిగ్ బాస్ తప్పు ఉంది. మెయిన్గా బిగ్ బాస్ తప్పు ఉంది నాకు అనిపించింది. ఎందుకంటే రెబల్ డిమోన్ పవన్ కానప్పటికి కూడా డిమోన్ పవన్ తీసేయడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో అందులో బిగ్ బాస్ తప్పు ఉందని అనిపించింది. దాని తర్వాత వచ్చేసి ఇక నిన్న జరిగినటువంటి టాస్క్లో అంటే ఐటమ్స్ గెస్ చేసే టాస్క్లో చీకటి గదిలో తనుజ సూపర్గా ఆడింది. అంటే ఎలాంటి గైడెన్స్ లేకుండా తనుజ బాగా అనిపించింది. దాని తర్వాత రీతు తను చాలా బాగా కామెడీ చేసింది, చాలా బాగా అనిపించింది. తను వైలెన్సే కాదు, కొంచెం కామెడీ కూడా బాగా చేస్తుంది అనిపించింది. తను లోపలికి వెళ్ళిన తర్వాత అన్న 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 అనుకుంటా చాలా కామెడీగా, చాలా ఫన్నీగా చేసింది. కొంచెం ఎపిసోడ్ కొంచెం రీతు వల్ల కొంచెం బాగా అనిపించింది. ఇక దాని తర్వాత సుమనన్న పాలు దొంగతనం చేసి కూడా అతనికి ఏం తెలియనట్టు చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అసలు దొంగ ఎవరంటే సుమనన్న, కానీ చుట్టూ వాళ్ళందరి అయితే సుమనన్నకి కనిపెట్టలేకపోయారు. సుమనన్న సూపర్ అని చెప్పచ్చు. ఇక నాకు నిన్న ఎపిసోడ్లో దివ్య అంతగా నచ్చలేదు. ఎందుకంటే తను సీక్రెట్ టాస్క్ అయినప్పుడు కూడా చాలా బాగా, అంటే కొంచెం కన్నింగ్ గాను కొంచెం ఓవర్గా యాక్టింగ్ చేసినట్టు అనిపించింది నాకు. అంటే సీక్రెట్ టాస్క్ సుమనన్నకు దివ్యకు ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. కానీ సుమనన్న దివ్యను చూస్తే దివ్య నాకు అంతగా నచ్చలేదు. అంటే తను చేసిన ఓవర్ యాక్టింగ్, తను చేసిన బిహేవియర్ రీతుతో కానీ, అదేవిధంగా మన గౌరవ్తో చేసిన ఆర్గ్యుమెంట్లో కానీ నాకు దివ్య నచ్చలేదు. అదే థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.